ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. మన దగ్గర కార్పొరేట్ వ్యాపారాల కోసం వెబ్సైట్ డిజైన్ సేవల గురించి ఒక చిన్న సమాచారం ఉంది. దీన్ని అందించిన వ్యక్తి తన సేవల గురించి వివరిస్తున్నారు. అవును, చాలా సంక్షిప్తంగా ఉందిది. అవును, చిన్నదే అయినా ఇలాంటి వాటి వెనుక ఉండే వ్యూహాలు, ఆ సేవల స్వభావం అర్థం చేసుకోవడం ముఖ్యం కదా. ఖచ్చితంగా. సరే, ఈ సమాచారంలో ఉన్న ప్రతి అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దీని అసలు విలువ ఏంటి, ఎవరికి ఉపయోగం, ప్రత్యేకత ఏంటి అని చూద్దాం. మొదలు పెడదామా? తప్పకుండా. మీరన్నట్టు ఇది సూటిగా ఉన్నా జాగ్రత్తగా చూస్తే కొన్ని విషయాలు బయటపడతాయి. మొదటిగా, ఇది హైదరాబాద్ బేస్డ్ సర్వీస్ అని క్లియర్గా ఉంది. అవును. సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి, అది గచ్చిబౌలి నుంచి ఈ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. గచ్చిబౌలి అంటేనే మనకు ఐటీ ఏరియా గుర్తొస్తుంది కదా. కరెక్ట్. హైదరాబాద్ ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే టెక్నాలజీ పరంగా మంచి ఏరియాలో ఉన్నారన్నమాట. అది కూడా ఒక స్ట్రాటజీ కావచ్చు. ఆధునిక బిజినెస్ అవసరాలపై అవగాహన ఉంటుందని అరుతుంది. అతను స్పెసిఫిక్గా కొన్ని ఫీల్డ్స్ మెన్షన్ చేశాడు: హోటళ్లు, ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్. అబ్బో, ఇవి చాలా వేర్వేరు రంగాలు కదా. అవును, వాటికి స్పెసిఫిక్ ఆన్లైన్ అవసరాలుంటాయి. ఉదాహరణకి, హోటల్స్కి ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్, రూమ్ మేనేజ్మెంట్ లాంటివి. హాస్పిటల్స్కి అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, బహుశా పేషెంట్ పోర్టల్స్ లాంటివి. రియల్ ఎస్టేట్ కైతే ప్రాపర్టీ లిస్టింగ్స్, లీడ్స్ కోసం ఫార్మ్స్. కరెక్టే. ఈ నిర్దిష్ట రంగాలను చెప్పడం ద్వారా ఆయా అవసరాలు తీర్చగల స్కిల్ తన దగ్గర ఉందని చెప్పకనే చెప్తున్నారేమో. అంటే మామూలు టెంప్లెట్ వెబ్సైట్లు చేసేవాళ్లకంటే ఇది కొంచెం భిన్నమైన అప్రోచ్ అంటారా? ఆయా ఫీల్డ్స్లో లోతుపాతులు తెలిసిన వ్యక్తి అని చెప్పే ప్రయత్నమా? అలా అనుకోవచ్చు, కానీ అదే టైంలో అన్ని రకాల వ్యాపారాలకు అని కూడా యాడ్ చేశారు చూడండి. అవును, అది కొంచెం కాంట్రాస్ట్గా అనిపిస్తుంది కదా. అవును, ఒకవైపు స్పెషలైజేషన్ అంటారు, ఇంకోవైపు అందరికీ చేస్తానంటారు. దీనికి రెండు కారణాలుండొచ్చు. ఒకటి, ఆ చెప్పిన ఫీల్డ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి దాన్ని మెయిన్గా చూపిస్తూ మిగతా బిజినెస్ కూడా వదులుకోకూడదని కావచ్చు. ఓకే. రెండోది, బహుశా ఆ స్పెషల్ ఫీల్డ్స్కి ఇచ్చే ఫీచర్స్, అంటే బుకింగ్ సిస్టమ్ లాంటివి, వేరే బిజినెస్లకు కూడా కొంచెం మార్చి ఇవ్వగలనని చెప్పడం కావచ్చు. ఆ పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఒక నిచ్ మార్కెట్ని టార్గెట్ చేస్తూనే బ్రాడర్ మార్కెట్కి కూడా డోర్స్ ఓపెన్ ఉంచడం. చిన్న ఏజెన్సీలకి ఇది కామన్ స్ట్రాటజీనే కదా. అవును, రిస్క్ తగ్గించుకోవడానికి, రెవెన్యూ స్ట్రీమ్స్ పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఉంది. బహుశా ఇదే ఈ సర్వీస్ యొక్క మెయిన్ అట్రాక్షన్ అనుకుంటా. ఏంటది? అదే, వెబ్ డిజైన్తో పాటు అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం. ఇది మామూలుగా వెబ్ డిజైనర్లు ఇచ్చే సర్వీస్ కాదు కదా. నిజమే, ఇది చాలా అన్యూజువల్ ఆఫర్. వెబ్ డిజైన్ వేరు, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ వేరు. ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం వెనుక ఐడియా ఏమై ఉంటుంది? బిజినెస్లకు నిజంగా హెల్ప్ అవుతుందా? ఇక్కడే మనం కొంచెం డీప్గా ఆలోచించాలి. ఇప్పుడు బిజినెస్లకు కేవలం ఆన్లైన్లో కనిపించడం సరిపోదు. వాళ్ల వెబ్సైట్ బిజినెస్ ఆపరేషన్స్తో, ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో కనెక్ట్ అయి ఉండాలి. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక హోటల్ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ జరిగితే ఆ పేమెంట్ డీటెయిల్స్ నేరుగా వారి అకౌంటింగ్ సిస్టంలోకి వెళ్తాయి. లేదా హాస్పిటల్లో ఆన్లైన్ అపాయింట్మెంట్ ఫీజు, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా అకౌంట్స్లో రికార్డ్ అవుతాయి. ఓ, అలాగా. అంటే మాన్యువల్ ఎంట్రీ తగ్గుతుంది, తప్పులు పోతాయి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ నడిపే సాధనంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నమాట. కరెక్ట్. ఇది ముఖ్యంగా చిన్న మధ్యతరహా వ్యాపారాలకు, ఎస్ఎంఈస్కి చాలా ఉపయోగపడుతుంది కదా. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ఐటీ టీమ్స్, వేర్వేరు సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసే రీసోర్సెస్ ఉండవు కదా. మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. చాలా ఎస్ఎంఈస్కి వెబ్సైట్ ఒక డిపార్ట్మెంట్ చూస్తుంది, అకౌంటింగ్ ఇంకో డిపార్ట్మెంట్ చూస్తుంది, లేదా ఒక అకౌంటెంట్ ఉంటారు. అవును, ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అంతా మాన్యువల్గా జరుగుతుంది. ఆహా, ఈ సంజీవరెడ్డి అందిస్తున్న సేవ ఈ రెండు కీలకమైన ఫంక్షన్స్ని టెక్నికల్గా కనెక్ట్ చేసే సొల్యూషన్ని సూచిస్తోంది. ఇది టైం సేవ్ చేయడమే కాదు, బిజినెస్ ఓనర్కి రియల్ టైం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల బెటర్ డిసిషన్స్ తీసుకోవచ్చు. అయితే మరి ఇందులో ఛాలెంజెస్ కూడా ఉంటాయా? అకౌంటింగ్ సిస్టమ్ పెట్టడం అంటే కేవలం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడమే కాదు కదా. అస్సలు కాదు. ఆ బిజినెస్ యొక్క స్పెసిఫిక్ అకౌంటింగ్ నీడ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ట్యాక్స్ రూల్స్ ఇవన్నీ తెలియాలి కదా. ఒక వెబ్ డిజైనర్కి అంత అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటుందా, లేక ఏదైనా స్టాండర్డ్ సాఫ్ట్వేర్ని ఇంటిగ్రేట్ చేసి ఇస్తారా? అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ చిన్న సమాచారంలో ఆ వివరాలు లేవు. బహుశా అతను క్విక్ బుక్స్, జోహో బుక్స్ లేదా టాలీ లాంటి పాపులర్ సాఫ్ట్వేర్లతో వెబ్సైట్ని కనెక్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. లేదా లేదా
అతను అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్తో కలిసి పనిచేస్తూ ఉండవచ్చు, లేదంటే బేసిక్ అకౌంటింగ్ ఫంక్షనాలిటీతో ఒక కస్టమ్ సొల్యూషన్ ఇస్తున్నారేమో. ఏదైనా క్లయింట్కి ఇది క్లియర్గా చెప్పాలి. అవును. ఇంటిగ్రేషన్ ఎంతవరకు ఉంటుంది, ఏ ఫీచర్స్ కవర్ అవుతాయి, ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఖచ్చితంగా. సరే, మళ్ళీ ఆ హోటల్స్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్ గురించి ఆలోచిస్తే ఈ రంగాల్లో ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదా. బుకింగ్స్, పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుతుంటాయి. నిజమే. కాబట్టి అకౌంటింగ్ ఇంటిగ్రేషన్ వల్ల వచ్చే బెనిఫిట్ కూడా ఎక్కువే ఉంటుంది. బహుశా అందుకే వాటిని హైలైట్ చేశారేమో. అది కూడా బలమైన కారణమే. అంతేకాదు, ఈ రంగాల్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం కూడా ఇంపార్టెంట్. బుకింగ్ లేదా అపాయింట్మెంట్ డేటా, పేమెంట్ హిస్టరీ ఇవన్నీ ఒకే చోట లింక్ అయితే కస్టమర్ సర్వీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వెబ్సైట్ ప్లస్ అకౌంటింగ్ ఇంటిగ్రేషన్ కేవలం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి కాకుండా ఓవరాల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అవును, ఆ డైమెన్షన్ కూడా ఉంది. ఇంకో విషయం చూడండి. కాంటాక్ట్ కోసం డైరెక్ట్గా మొబైల్ నంబర్ 9849354521 ఇచ్చారు. ఈమెయిల్ ఐడి లేదా వెబ్సైట్ కాకుండా నేరుగా ఫోన్ నంబర్ ఇవ్వడం దేన్ని సూచిస్తుంది? ఇది కొన్ని విషయాలు చెప్పొచ్చు. ఒకటి, ఇది బహుశా ఒక ఇండివిజువల్ ఫ్రీలాన్సర్ లేదా చాలా చిన్న టీం అయి ఉండొచ్చు. పెద్ద కంపెనీలు ల్యాండ్లైన్ లేదా సేల్స్ కాంటాక్ట్ ఇస్తారు కదా. అవును. 2, ఇది డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చూపిస్తుంది. క్లయింట్స్తో నేరుగా మాట్లాడి వాళ్ల అవసరాలు తెలుసుకుని కస్టమైజ్డ్ సొల్యూషన్ ఇచ్చే పద్ధతి కావచ్చు. మూడోది, ఇది లోకల్ బిజినెస్లకు హైదరాబాద్ చుట్టుపక్కల ఈజీగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫోన్ చేసి మాట్లాడటం చాలామంది లోకల్ బిజినెస్ ఓనర్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఒకవైపు టెక్నాలజీ ఇంటిగ్రేషన్ లాంటి మోడర్న్ సర్వీసెస్ ఇస్తూనే ఇంకోవైపు కాంటాక్ట్ విషయంలో ట్రెడిషనల్ పర్సనల్ అప్రోచ్ ఫాలో అవుతున్నారన్నమాట. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. నిజమే. సరే, మొత్తం మళ్ళీ ఒకసారి చూస్తే హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన సంజీవ్ రెడ్డి స్పెసిఫిక్గా హోటల్స్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్తో పాటు అన్ని రకాల బిజినెస్లకు వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తున్నారు. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వెబ్సైట్తో పాటు అకౌంటింగ్ సిస్టమ్ సెటప్, కాంటాక్ట్ కోసం డైరెక్ట్ మొబైల్ నంబర్ ఇచ్చారు. ఈ చిన్న సమాచారం నుంచి ఇవి మనం తెలుసుకున్న ముఖ్య విషయాలు. ఈ విశ్లేషణతో ఈ సర్వీస్ కేవలం వెబ్ డిజైన్ ఆఫర్ కాదని, బిజినెస్ ఆపరేషన్స్ని, ముఖ్యంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని డిజిటల్ వరల్డ్తో కనెక్ట్ చేసే ప్రయత్నమని క్లియర్ అవుతోంది. అవును, ఇది ఇచ్చే వాల్యూ కేవలం ఆన్లైన్ విజిబిలిటీ దాటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ వైపుంది. కార్యకలాపాల సామర్థ్యం పెంచడం వైపు అన్నమాట. కరెక్ట్. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పెద్ద కాన్సెప్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది. బిజినెస్లు తమ వెబ్ ప్రెజెన్స్ని కేవలం మార్కెటింగ్ టూల్గా చూడకుండా బిజినెస్ ప్రాసెస్లో ఒక భాగంగా మార్చుకోవడం వైపు వెళ్తున్నాయనే దానికి ఇదొక సూచన. నిజమే. హోటల్ బుకింగ్ నుంచి నేరుగా అకౌంట్స్ అప్డేట్ అవ్వడం, హాస్పిటల్ అపాయింట్మెంట్ ఫీజు ఆటోమేటిక్గా రికార్డ్ అవ్వడం, ఇవన్నీ ఆ డైరెక్షన్లోనే ఉన్నాయనిపిస్తోంది. అవును. ఈ ఇంటిగ్రేషన్ వల్ల ట్రాన్స్పరెన్సీ, టైం సేవింగ్, తప్పులు తగ్గడం ఇలాంటి బెనిఫిట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ అమలులో ఉండే టెక్నికల్ ఛాలెంజెస్, డేటా సెక్యూరిటీ, బిజినెస్కు తగ్గట్టు సిస్టమ్ని మార్చగలగడం ఇవన్నీ క్లయింట్స్ ఆలోచించాలి కదా. ఖచ్చితంగా. అకౌంటింగ్ డేటా చాలా సెన్సిటివ్. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ ఎంత సేఫ్, డేటా ప్రైవసీకి ఏం చేస్తున్నారు, వాడే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఎంత నమ్మకమైనది, ఫ్యూచర్లో బిజినెస్ నీడ్స్ మారితే ఈ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడం, మార్చడం ఎంత ఈజీ, ఇవన్నీ పొటెన్షియల్ క్లయింట్స్ అడగాల్సిన ప్రశ్నలు. ఇంకో యాంగిల్ నుంచి చూస్తే ఈ సర్వీస్ ఇచ్చే సంజీవరెడ్డికి కూడా ఇది ఛాలెంజే. వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్తో పాటు డిఫరెంట్ అకౌంటింగ్ సిస్టమ్స్ పైన, వేరువేరు బిజినెస్ ఫీల్డ్స్ ఫైనాన్షియల్ ప్రాసెస్లపైన అవగాహన పెంచుకోవాలి. అవును. క్లయింట్ అకౌంటింగ్ నీడ్స్ని సరిగ్గా అర్థం చేసుకుని కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. నిజమే. ఇది కేవలం టెక్నికల్ స్కిల్ కాదు, బిజినెస్ అనాలిసిస్ స్కిల్ కూడా అవసరం. క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకుని టెక్నాలజీతో వాటిని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చో చెప్పగలగాలి. ఒకవేళ అతను సక్సెస్ఫుల్గా ఇది చేయగలిగితే అది అతనికి మార్కెట్లో మంచి కాంపిటేటివ్ ఎడ్జ్ ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇచ్చేవాళ్లు తక్కువగా ఉంటారు. అవును. కాబట్టి ఈ చిన్న సమాచారం నుంచి మనం నేర్చుకున్నదేమిటి? హైదరాబాద్ లాంటి టెక్ హబ్లో
లోకల్ బిజినెస్ల స్పెసిఫిక్ అవసరాలకు, ముఖ్యంగా ఆపరేషనల్ అవసరాలకు తగ్గట్టు ఇంటిగ్రేటెడ్ టెక్ సొల్యూషన్స్, వెబ్సైట్ ప్లస్ అకౌంటింగ్ ఇచ్చే సర్వీసెస్ వస్తున్నాయి. ఇది వెబ్సైట్ల రోల్ మారుతోందనడానికి ఒక సిగ్నల్. ఆ, కేవలం ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ టూల్గా మారుతోంది. ఇది ముఖ్యంగా రిసోర్సెస్ తక్కువగా ఉండే ఎస్ఎంఈస్కి ఉపయోగపడుతుంది. అవును, అది కీలకమైన పరిశీలన. ఇక మన శ్రోతల కోసం వదిలివెళ్లే ఒక ఆలోచనేంటంటే, భవిష్యత్తులో బిజినెస్ వెబ్సైట్ల పాత్ర ఇంకా ఎంత మారొచ్చు. ఈరోజు మనం అకౌంటింగ్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం. అవును. రేపు ఇదే వెబ్సైట్ ద్వారా ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సప్లై చైన్ ట్రాకింగ్ లేదా హెచ్ఆర్ ఫంక్షన్స్ అంటే ఎంప్లాయీ టైమ్ షీట్స్, పేరోల్ ఇంటిగ్రేషన్, కస్టమర్ సపోర్ట్ టికెటింగ్ సిస్టమ్స్ ఇలా అన్నీ కనెక్ట్ అయ్యి వెబ్సైట్ అనేది బిజినెస్కి ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాగా మారే అవకాశం ఉందా? అబ్బా! అంటే కేవలం బయటికి కనిపించే ఫేస్లా కాకుండా బిజినెస్ని నడిపే ఇంటర్నల్ ఇంజిన్ లాగా అన్నమాట. అవును, ఆ రోజులు ఎంత దూరంలో ఉన్నాయి. ఈ సంజీవరెడ్డి అందిస్తున్న సేవ బహుశా ఆ ఫ్యూచర్కి ఒక చిన్న మెరుపు లాంటిదేమో. దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఆలోచించడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.